ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2025లో రిలీజ్ అయిన జెనో అనే సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ప్రారంభంలో ఆకాశం వైపు నుండి ఓ అజ్ఞాత వస్తువు భూమి వైపు అద్భుతమైన వేగంతో దూసుకు వస్తూ ఉంటుంది. ఇంతలో వుల్ఫ్ అనే వ్యక్తి దగ్గర భారీ క్రాష్ శబ్దం వినిపిస్తుంది. అతను వెంటనే అక్కడికి చేరుకొని చూస్తే ఒక పెద్ద క్రేటర్ కనిపిస్తుంది. అప్పుడు అతని దగ్గర ఉన్న కుక్క లోపలికి వెళ్తుంది. కానీ అది కొన్ని క్షణాల్లో ఏదో చూసి భయంతో అక్కడి నుండి పారిపోతుంది. ఆ గుంతలో నుండి ఓ భయంకరమైన గర్జన వినిపిస్తుంది. అప్పుడు వుల్ఫ్ గాడు తన తుపాకీ తీసుకుని ముందుకు అడిగేస్తాడు. అక్కడ గన్ షాట్స్ శబ్దంతో సీన్ కట్ అవుతుంది. తర్వాత రేని అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయికి జంతువులంటే చాలా ఇష్టం. పాపం తనకిష్టమైన బల్లి చనిపోవడంతో చాలా ఫీల్ అవుతూ దానికి గుడ్ బై చెప్తుంది. ఈమె రేని వాళ్ళమ్మ. తన పేరు లిండా. ఇతను రేని వాళ్ళమ్మ బాయ్ ఫ్రెండ్ చేజ్. రేనికి చేజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే రేనికి సొంత తండ్రి కాదు కాబట్టి. స్కూల్లో కూడా ఆమె ఒంటరిగా ఉండేది. గిల్ అనే అబ్బాయి మాత్రమే రేనితో మాట్లాడేవాడు. తర్వాత స్కూల్ బయట రేని వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె చాలా లేటుగా రావడంతో రేని చిరాకు పడుతుంది. అయితే రేని పాములు, తేళ్లు, బల్లులు, తొండలని ఇంట్లోనే పెంచుతూ ఉంటుంది. అందుకని చేజ్ గాడు నేను వాటి కంపు భరించలేకపోతున్నాను అని రేనిపై గొడవ పడతాడు. ఆ కోపంతో చేజ్ గాడు రేని మీదకు చిప్స్ కూడా విసురుతాడు. దానితో రేనికి చాలా కోపం వస్తుంది. అందుకని ఏటీవీని తీసుకుని అడవిలోకి వెళ్తుంది. అయితే అక్కడ ఒక ప్రమాదానికి గురైన కారుని చూస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక భయంకరమైన నల్ల ఏలియన్ కనిపిస్తుంది. దాన్ని చూసి రేని చాలా భయపడిపోతుంది. అయితే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన వుల్ఫ్ గాడు ఆ నల్ల ఏలియన్ ని ఒక గొలుసుతో బంధించి ఉంటాడు. రేని ఆ నల్ల ఏలియన్ ని చూసి మొదట భయపడుతుంది. కానీ రేని జంతు ప్రేమికురాలు కాబట్టి ఆ వుల్ఫ్ గాడు వేసిన ఉచ్చులో ఆ ఏలియన్ కాలు ఇరుక్కుపోయి ఉంటుంది. అందుకని ఆ ఏలియన్ ని విడిపించి అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత రోజు ఆర్మీ హెలికాప్టర్లు అడవిలో ఏలియన్ కోసం వెతుకుతున్నట్లు రేని తెలుసుకుంటుంది. అందుకని రేని గిల్ గాడి దగ్గర ఉన్న కెమెరాని తీసుకుని ఇంటికి వస్తుంది. తర్వాత చేజ్ గాడి కారులో ఉన్న గన్ తీసుకుని అడవిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఏలియన్ కనిపించదు. తర్వాత దూరంగా ఒక చోట అది రేనికి కనిపిస్తుంది. అయితే ఆ ఏలియన్ కాలు బేర్ ట్రాప్ ఉచ్చులో ఇరుక్కుపోయి ఉంటుంది. అందుకని రేని కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తూ మెల్లగా ఆ ఏలియన్ కాలికి ఉన్న ఉచ్చుని తొలగిస్తుంది. తర్వాత ఆ ఏలియన్ రేని మీదకు వస్తుంది. కానీ నిన్న రాత్రి ఈ పిల్లని నన్ను రక్షించిందని తెలుసుకొని ఏమీ చేయకుండా వదిలిపెడుతుంది. అయితే ఆర్మీ సైనికులు ఆ ఏలియన్ ని వెతుకుతూ ఉంటారు. అందుకని రేని నువ్వు వాళ్ళ కంటికి కనిపిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండని తన ఇంటికి వెళ్లిపోతుంది. అయితే రేని చేజ్ గాడి గన్నుని అడవిలోనే మర్చిపోయి వచ్చి ఉంటుంది. అప్పుడే ఆ నల్ల ఏలియన్ కుక్కల వాసన పసిగట్టి రేని ఇంటి దగ్గరకు వస్తుంది. దానితో రేని ఆ నల్ల ఏలియన్ ని చూసి నువ్వు ఇక్కడికి రాకూడదు అని దాన్ని మళ్ళీ అడవిలోకి తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు ఆ ఏలియన్ నోట్లో నుండి పవర్ బయటకు వచ్చి రేనిని పట్టుకుని పైకెత్తేస్తుంది. నెక్స్ట్ రోజు రేని కళ్ళు తెరచి చూస్తే అడవిలోనే ఉంటుంది. రేని ఆ ఏలియన్ ని పట్టుకొని దాన్ని ఆర్మీ సైన్యం చూసిందంటే ఎలాగైనా చంపేస్తారని తెలుసుకుంటుంది. కాబట్టి దాన్ని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదని ఆలోచించి ఆ ఏలియన్ ని తన ఇంటి కింద ఉన్న బేస్మెంట్ లో దాచిపెడుతుంది. ఇలా ఉండగా కొంతమంది పోలీస్ అధికారులు ఆ ఏలియన్ కోసం వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ రోజు రేని స్కూల్ కి వెళ్లకుండా తన ఇంటిని మొత్తం ఆ ఏలియన్ కి చూపిస్తుంది. తర్వాత తాను పెంచుకుంటున్న పాములు, బల్లులు, తేళ్లు ఆ ఏలియన్ కి చూపిస్తుంది. తర్వాత ఆ ఏలియన్ కి క్రోక్ అనే పేరు కూడా పెడుతుంది. అయితే ఆ ఏలియన్ రేని పెంచుకుంటున్న పాముని చూసి దాన్ని తినాలని చూస్తుంది. అప్పుడు రేని వెంటనే ఆ ఏలియన్ తో నువ్వు దాన్ని తినకూడదు, మనమంతా ఫ్రెండ్స్ అని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత రేని వాళ్ళమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు రేని వెంటనే ఆ ఏలియన్ ని బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్తుంది. తర్వాత గిల్ గాడు తన కెమెరా కోసం రేని ఇంటికి వస్తాడు. అయితే రేని బేస్మెంట్ కింద ఏలియన్ తో ఉంటుంది. అప్పుడు గిల్ గాడు రేని బెడ్రూమ్ లోకి వెళ్లి రేని ఏలియన్ తో కలిసి దిగిన వీడియోని చూస్తూ ఉంటాడు. అప్పుడే రేని అక్కడికి వస్తుంది. దానితో గిల్ గాడు ఇంతకీ ఏంటది గ్రహాంతరవాసిలా ఉంది, ఇప్పుడు అది ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడు రేని ఏమో నాకు తెలియదు, నేను దాన్ని ఎడారిలో చూశాను, అది ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదని చెప్తుంది. దానితో గిల్ గాడు ఆ కెమెరాలో ఉన్న టేప్ ని తీసుకుని నువ్వు దాన్ని నాకు చూపించకుంటే ఈ టేప్ ని నీకు ఇవ్వనని చెప్తాడు. అందుకని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే రేని వాళ్ళమ్మ అక్కడికి రావడంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు. తర్వాత రేని మెల్లగా గిల్ గాడిని తీసుకుని ఆ ఏలియన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ ఏలియన్ గిల్ గాడి మీదకు వస్తుంది.
ఆ నల్ల ఏలియన్ ని చూడగానే గిల్గాడు స్పృహ తప్పి పడిపోయి ప్యాంటు మొత్తం తడిపేసుకుంటాడు. చాలా సేపటి తర్వాత గిల్గాడు మేలుకొని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు రేణి ఏలియన్ గురించి ఎవరికి చెప్పొద్దని అడుగుతుంది. అప్పుడు గిల్గాడు నేను ఎవరికి చెప్పను అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే ఆ ఏలియన్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమీ తినడం లేదు. అందుకని రేణి గిల్గాడి సహాయంతో ఆ ఏలియన్ ని అడవిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ కొన్ని అడవి పందులు కనిపించడంతో ఆ ఏలియన్ వాటిని తింటుంది. ఆ రోజు చేసిగాడు ఫుల్ గా తాగి నన్ను నువ్వెందుకు గౌరవించడం లేదు అని రేణిని చంపాలని చూస్తాడు. రేణి అరుపు విని ఆ ఏలియన్ కోపంతో ఇల్లు మొత్తం షేక్ అయ్యేలా గోడను ఢీ కొడుతుంది. అప్పుడు రేణి వాళ్ళమ్మది ఒక భూకంపం అనుకుంటుంది. తర్వాత లిండా చేసిగాడిని బయటకు పంపిస్తుంది. నెక్స్ట్ రోజు రేణి స్కూల్ కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జోనాథన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ రేణి దగ్గరకు వస్తాడు. అయితే రేణి ఆ రోజు చేసిగాడి కారులో తీసుకున్న గన్నుని ఆ ఏలియన్ ఉండే చోటే మర్చిపోయి ఉంటుంది. అందుకని జోనాథన్ గాడు ఆ గన్ పెన్ ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, మర్యాదగా ఏలియన్ ఎక్కడ ఉందో నాతో చెప్పని రేణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత లిండా ఇంట్లో నీళ్లు రావడం లేదు అని ఒక ప్లంబర్ ని పిలుస్తుంది. ఆ ప్లంబర్ గాడు బేస్మెంట్ లోకి వెళ్లి ఆ నల్ల ఏలియన్ ని చూసి చాలా భయపడిపోతాడు. ఆ భయంతో దాని తల మీద కొడతాడు. దానితో ఆ ఏలియన్ ప్లంబర్ పై దాడి చేస్తుంది. తర్వాత ప్లంబర్ భయంతో అక్కడ నుండి పారిపోతూ రోడ్డుపై యాక్సిడెంట్ అయి చనిపోతాడు. రేణి స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఆ ఏలియన్ ని చూస్తుంది. అయితే దాని తల మీద దెబ్బ తగలడం చూసి ఆ ప్లంబర్ దాని మీద దాడి చేశాడని తెలుసుకుంటుంది. అందుకని దాన్ని రిజర్వ్ కి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. రేణి ఆ ఏలియన్ ని తీసుకుని ఒక రహస్యమైన ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడికి గిల్గాడు కూడా వస్తాడు. ఇద్దరు ఆ ఏలియన్ ని అక్కడే వదిలిపెట్టి ఇంటికి వస్తారు. తర్వాత రేణి ఇంట్లో నుండి పారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే చేసిగాడు గన్ తీసుకుని రేణిపై దాడి చేస్తూ ఉంటాడు. రేణి అరుపు విని ఆ ఏలియన్ దూసుకొచ్చి చేసిగాడిని చంపేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది. తర్వాత గిల్గాడు భయంతో ఈ రహస్యాన్ని FBI కి చెప్పేసినట్టు రేణితో చెప్తాడు. అప్పుడు ఏజెంట్ జోనాథన్ అక్కడికి వచ్చి రేణిని బంధిస్తాడు. రేణి అరుపు విని ఆ ఏలియన్ అక్కడికి వస్తుంది. అప్పుడు దానికి కరెంట్ షాక్ ఇచ్చి ఆర్మీ సైన్యం బంధిస్తుంది. తర్వాత ఏజెంట్ జోనాథన్ రేణి దగ్గరకు వచ్చి చాలా సేపు విచారించి వెళ్లిపోతాడు. అయితే రేణి తన చేతి వేలను బ్రేక్ చేసుకుని గట్టిగా అరుస్తుంది. దానితో ఆ ఏలియన్ కోపంతో మిలిటరీ సైన్యం మీదకు దూసుకు వస్తుంది. తర్వాత రేణి ఉన్న గది తలుపులు బద్దలు కొట్టడంతో జోనాథన్ మరొక ఏజెంట్ ఇద్దరు స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. అప్పుడు రేణి ఆ ఏలియన్ ని తీసుకుని అక్కడి నుండి పారిపోవాలని చూస్తుంది. అయితే జోనాథన్ మేలుకొని వాళ్ళిద్దరిపై గన్తో కాల్పులు మొదలు పెడతాడు. అప్పుడు రేణి చాలా భయపడిపోతుంది. అందుకని ఆ ఏలియన్ జోనాథన్ ని చంపడానికి వస్తుంది. అప్పుడు జోనాథన్ ఆ ఏలియన్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అయినా ఆ ఏలియన్ అలాగే వచ్చి జోనాథన్ ని చంపేస్తుంది. కానీ అది కూడా అక్కడే కుప్పకూలిపోతుంది. రేణి ఆ ఏలియన్ చనిపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆమె తల్లి వచ్చి తనని ఓదార్చుతుంది. కొన్ని రోజుల తర్వాత రేణి తన తల్లితో హ్యాపీగా ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.